ఇక్కడైతే పులిహోర ప్రిపేర్ చేస్తున్నాడు. అయిపోయిందండి పోపు. కాస్త ఎక్కువగానే చేస్తారు, ఎందుకంటే నచ్చితే కనుక సాయంత్రం వరకు తింటూనే ఉంటారండి పిల్లలు పులిహోర. మా వాడికి పులిహోర అంటే చాలా ఇష్టం. పులిహోర కానీ ఉప్మా కానీ ఈ రెండు రోజు చేసి పెట్టినా తింటాడండి. కొంతమందికి ఉప్మా అంటే అస్సలు ఇష్టం ఉండదు. మా వాడికి సేమియా ఉప్మా, ఇంకా గోధుమ రవ్వ ఉప్మా ఉంటుంది కదండి, ఈ రెండు అంటే చాలా ఇష్టం. రోజు చేసినా కానీ ఇంకా ఇడ్లీ దోశ అంటే ఇడ్లీ దోశ అని అంటాడు. ఉప్మా చేస్తేనే ఇంకా కళ్ళ పండగ అండి వాడికి. ఈ విధంగా అయితే పులిహోర కలుపుతాం. ఇంకా కొంచెం పెద్ద బేషన్ అయితే మంచిగా కలిసేది. ఇంకా ఎప్పుడు ఇందులోనే కలిపేస్తాను, కానీ ఇందులోనే కలిపేస్తున్నానండి. ఈ విధంగా కలిపేస్తాను. చెయ్యి అయితే పెట్టనండి. చెయ్యి పెడితే ఏదో అనీజీగా అనిపిస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప అసలు చెయ్యి పెట్టయితే అసలు కలపన పులిహోర. గరిటతోనే కలిపితే కలుస్తుందండి. కొంతమంది చెయ్యి పెట్టి కలుపుతూ ఉంటారు. అవసరం లేదండి. పెద్ద గరిట తీసుకొని కలిపామంటే చక్కగా కలిసిపోతుందండి. చేతులు పెట్టి కలపాల్సిన అవసరమే లేదు. పిసుకుతూ ఉంటారు కదా. చింతపండు గుజ్జు చక్కగా చిక్కపడిన తర్వాత వేసేస్తామంటే చక్కగా కలిసిపోతుంది. అన్ని పోపులు వేసేసి ఇలాగా పసుపు అయితే కాస్త తక్కువగానే వేస్తాను. ఈ విధంగా పులిహోర కలుపుతున్నానండి. ఇది చల్లారితే మంచి టేస్ట్ వస్తుందండి. పులిహోర అయితే ఇలాగా కలుపుతూ ఉన్నాను. ఈరోజు పులిహోర అంటే టిఫిన్ ఈ విధంగా చేస్తానండి. పులిహోర అయితేను మీరు ఏ విధంగా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ ఇచ్చేసేయండి. ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత వీళ్ళకి పెట్టేస్తానండి. ఆ 20 రూపాయల నోట్ ఉంది కదండి పక్కన, అది వాషింగ్ మెషిన్లో రన్ అయ్యి వచ్చేసింది. బట్టల్లో పెట్టేసుకున్నట్టున్నారు వీళ్ళు. తిరిగేసి బయటకు వచ్చిన తర్వాత కనిపించింది. ఫ్యాన్ కింద పెట్టేశాను. కొంచెం నలిగిపోయినట్టు అవుతుంది. టేబుల్ మీద పెట్టేస్తే చల్లగా ఆరిపోతుంది అనేసి తేమ అక్కడ పెట్టానండి. వాషింగ్ మెషిన్లో డబ్బులు జేబుల్లో పెట్టేస్తారు. అప్పుడు వాషింగ్ మెషిన్లో డబ్బులు కూడా వాష్ అయిపోయి బయటకు వస్తాయండి. అలా ఉంటుంది ఒక్కొక్కసారి పరిస్థితి.